పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననారను తీసుకొని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచులయందు కూర్చబడు 2 భుజములు దానికుండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేతపచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున 1 రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడివాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదు పని వలె దాని చేయవలెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేసెడు పొడుగు జేసెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేదిక మరకతముల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి నాల్గవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలకయుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము, తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.
మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో కుట్టవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠకవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరపవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారాలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.